శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. ఆలయాలకి వెళ్ళి అపచారం చేయకూడదు. ఉపచారం మాట దేవుడెరుగు. దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరినీ ద్వారపాలకులుగా అనుగ్రహించాడు. నా తండ్రి శంకరుడే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇక మా అమ్మ కారుణ్యం ఎలా ఉంటుంది? అసలు ఇంకా శంకరాచార్యులు వారైతే అమ్మవారి విషయంలో చమత్కారం చేశారు. అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి అన్న విషయం ఏముంది లోకంలో? ఏమిటోనండి, ఈ ఒక్కటే నాకు చింత అనడానికి ఏమైనా ఉందా ఆవిడికి? ఆవిడికి ఏమీ లేవు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహానుభావుడు, లోకమంతటి చేత నమస్కరింపబడతాడు. ఆదో పూజ్యోగ నాభిప. రెండోవాడు గుహుడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. భర్త లోకంలో అందరూ మన్మథ బాణాలు మీద పడితే కామప్రచోదనమైతే ధర్మం నుంచి కామం విడిపోతే దోషం వస్తుందేమోనని ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య యందు కామముంచి తత్ఫలితంగా ధర్మబద్ధమైన సంతానమును పొంది సంతానము వలన గయాశ్రాద్ధమును పొంది ఉన్నత స్థితులను పొందుతారు. శంకరుడు కామాన్ని కాల్చేసిన వాడు. ఆయనకి అసలు కామంతో పని లేదు. అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడున్నాడు? అటువంటి మహానుభావుడు భర్త. ఇక ఆవిడ సాక్షాత్ ఆదిపరాశక్తి. ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఆవిడికి ఏముంది? ఆవిడికి ఏం లేదు. అయినా ఆవిడ ఇలా పెట్టుంటుందిట. ఇలా ఉంటుందన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చెక్కిట చెయ్యి పెట్టి ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు. కొద్దిగా కళ్ళు మూసి ఇలా ఉంటే ఏదో ఆలోచన చేస్తున్నట్టు. దేని గురించి ఆలోచించాలమ్మా నువ్వు? నీకేమైనా సమస్య ఉందా? ఏమీ లేదుగా. మరి ఎందుకు ఇలా కనుబొమ్మలు ముడేస్తావు? చిక్కిట చెయ్యి ఎందుకు పెడతావు? ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్నారు శంకరాచార్యుల వారు. అని అమ్మా నాకు అర్థమైందన్నారు అని సౌందర్యలహరిలో చెప్పారు. భువో భుగ్ని కించిత్ భువన భయ భంగ వ్యసనిని. అయ్యో, ఈ లోకంలో వీళ్ళందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన ఏవో భయాలు పొందుతూనే ఉంటారు. వీళ్ళ భయాలన్నీ పోగొట్టడానికి ఆదిపరాశక్తిని నేను ఉన్నానుగా అమ్మని. అమ్మా అని ఒక్క మాట అంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు ఉన్నాను రా బిడ్డా అని పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా అని పిలవకపోతేనే నువ్వు రక్షించచ్చుగా అంటారేమో. మరి మనుష్యుడికి బుద్ధి ఇచ్చిందిగా, కనీసం అమ్మా అంటే చాలుగా రక్షించడానికి. అరే వీడు అమ్మా అనడే, వీడు ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా అంటే నేనున్నానుగా రక్షించడానికి అని వీడు అమ్మా అని పిలవకుండా ఊళ్ళో అందరి చుట్టూ తిరుగుతుంటాడు రా అని ఇలా కనుబొమ్మలు ముడివేసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుందట. ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడకేం సమస్యలు లేవు. మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేనున్నానడరా, ఏమి ఆశ్చర్యం రా అని కనుబొమ్మలు ముడివేసింది అమ్మవారన్నారు శంకరాచార్యుల వారు. అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం. ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దాశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఓ రామచంద్ర ప్రభు, నీ యొక్క దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సముద్రం ఎంత లోతో నీ కరుణ అంత లోతు అంటాడు. అమ్మవారి దయ కూడా అంతే. అందుకే
ఆవిడ కూడా ఒకరికి ద్వారపాలక పదవి ఇచ్చింది. గౌరవర్ణము అని ఒక పేరు. అది ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా మనుష్యులు ఇష్టపడేటటువంటి రంగు, మనుష్యుల యొక్క మనసు రమిస్తుంది తెలుపు ఎందు. అంటే నేను నల్లగా ఉన్న వాళ్ళని ఎవరినో కించపరుస్తున్నానని మీరు అనుకోకూడదు. అలా అయితే పార్వతీదేవి నలుపు, రోజు నేను నమస్కారం పెట్టట్లా తల్లికి, నారాయణుడు నలుపు, స్వామికి నమస్కారం పెట్టట్లా. నేనేదో ఆ వర్ణము యొక్క విశేషాన్ని అన్నాను తప్ప దాని ఉద్దేశం నేనేదో మిగిలిన వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం ఎప్పుడూ కానే కాదు. కాబట్టి రాజుగారి పెద్ద భార్య చిన్నది మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని కాదు, నాకు పెద్ద భార్య గురించి తెలుసు చెప్పాను అని అర్థం చేసుకోవాలి కదా. అంతేగాని అఘాయిత్య పాండిత్యంతో మాట్లాడకూడదు. కాబట్టి సితవపు ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుడు కూర్చున్నాడు. ఆయనకి ఎప్పుడూ ఈ రంగులు అందాలు చందాలు ఇవన్నీ పట్టించుకున్నవాడైతే జగదంబ ఆవిడ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఎక్కడుంటుంది? అయినా ఆకులు కూడా తిండం మానేసి ఉపవాసాలు చేసి పరమశివుడి గురించి తపస్సు చేసి చిక్కిపోయి అపర్ణ అయిపోతే అప్పుడు ఆయన స్వీకరించాడు భార్యగా. బాహ్య సౌందర్యానికి లొంగడు శంకరుడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అటువంటి శివుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మవారు చెయ్యి ఇక్కడ పెట్టింది, శంకరుడు చెయ్యిలా పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి తెల్లగా మెరిసిపోతోంది, ఆవిడ చెయ్యి నల్లగా ఉంది. ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆవిడ ఆయన చెల్లెలు నారాయణ నారాయణి, అన్నా చెల్లెలు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, భర్గ భార్గవి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అలాగే హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తల గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణమూర్తి అమ్మవారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే ప్రతిజ్ఞ కూడా ఇద్దరిది ఒకటే. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరిది అలంకార ప్రియత్వం, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. నన్ను ఒక ఆకారంతో చూడకుండా ఉండలేని పరితపించినటువంటి మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది వస్తానంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వాళ్ళు నన్ను దర్శనం చెయ్యాలనుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపంతో వస్తానంటూ ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా అలా రంగులని కాదు. అందుకే నారాయణ నారాయణి ఇద్దరు చేసే పనులు ఒక్కలా ఉంటాయి కాబట్టి ఇద్దరూ ధర్మాన్ని కాపాడతారు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని కాపాడతారు. అందుకే ఆయన నలుపు ఆవిడ నలుపు, నారాయణ నారాయణి అన్నా చెల్లెలు. అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే పుట్టగానే హిమవంతుడికి కూతురు పుట్టింది అనగానే నారదుడు వెళ్ళాడు. పేరు పెట్టండి మహాశయ ఈ పిల్లకన్నారు. ఆయన చూశాడు, నల్ల పిల్ల కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లగా ఉండే పిల్ల అని దాని అర్థం. కాళీ శంకరుడు ఏదో నల్లగా ఉంటుందని కాదు, పరమ ప్రేమతో కాళీ కాళీ అని పిలుస్తుండేవాడు. ఒకరోజు ఎందుకో ఆయనకి పాపం మా స్వామికి అసలు అలాంటి లక్షణాలు లేవు, దేవతా కార్యం ఒకటి జరగవలసి ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, తన చెయ్యి ఇలా పెట్టాడు, అమ్మవారు చెయ్యి పక్కనెట్టింది. ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు, ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు అన్నాడు. తెల్లటి వాణ్ణి నల్లటి పిల్ల అని ఓ దొంగ నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆవిడండి ఎంత మాట అన్నారు స్వామి అంటే, మీకు తగిన దానను కాననేగా మీ ఉద్దేశం, మీ తెలుపుకు తగిన తెలుపు నాది కాదు, మీరు తెల్లటి వారు నేను నల్లటి దాన్ని అని కదా మీ ఉద్దేశం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపత్ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరులు. నిజతపత్ఫలాభ్యాం ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. నీకు తగిన దానను ఒక చిన్న విషయంలోనైనా నేను కానన్న మాట నేను భరించలేను. నువ్వు నన్ను నల్లగా ఉన్నానని కాళీ అన్నావు, నాకు ఆ మాట బాధేసింది. రోజు పిలిచినట్టు పిలవలా, ఇలా చూసుకున్నావు అలా చూసావు, ఇలా చూసుకున్నావు ఇలా చూసావు, కాళీ అన్నావు, దొంగ నవ్వు నవ్వావు అంటే నేను నల్లపిల్లలని నీ ఉద్దేశం. నేను కూడా తపస్సు చేసి మీతో సమానమైన వర్ణాన్ని పొందుతాను, నన్ను అనుమతించండి. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి ఏదో సరదాగా నేను రోజు అన్నట్టుగా కాకుండా కాళీ అన్నాను, అదే ముందు ఒకసారి ఇలా చూసుకుని అలా చూశాను, అందుకే తపస్సు చేసి ఏకంగా ఈ రంగు ఎదురు కొత్త రంగు పొందుతావా, అలా అనుకోకు కాళీ కూర్చోవు అన్నాడు. అబ్బబ్బే ఇదేం కుదరదు,
నీకు తగిన దానను నేను ఒక్క చిన్న విషయంలోనైనా కానన్న భావన నేను భరించలేను, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసి వస్తాను, నన్ను అనుమతించండి. శుభం భూయాత్, వెళ్ళిరా అన్నాడు. ఆవిడ బయలుదేరి ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చో. ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది. చెలికత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అమ్మా 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 నీకు ఇది తగిన పనేనా? లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అన్నాడు. నీ గురించే. అయితే బాబా ఇది నేనే, నా గురించి తపస్సు ఎందుకమ్మా? కింకరుణ్ణి చిటికి వేసి పిలిస్తే వస్తా, నీకేం కావాలి, నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది అలా అనకు, ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి నువ్వు నాకు కొడుకు, ఇంకొకటి నువ్వు నాకు మామగారు, ఇంకొకటి నువ్వు నాకు తాతగారు. అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతులు పెట్టుకుని అన్నాడు, ఎక్కడి ప్రారంభం? నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. అంటే ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 లోకములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే, కొడుకుని. నువ్వు నాకు మామగారిని కూడా. అమ్మ, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకనొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్య భావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన ఈ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి బెంగ పెట్టుకోపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను. లోకంలో ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ మొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకు అయ్యాడు కాబట్టి, నేను రుద్రావిని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్నా తండ్రిని నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ, బాగుందమ్మా. తాతని ఎప్పుడు అయ్యాడు? హిమవత్ శర్మ, హిమవత్ పర్వతం నీకు కుమారుడుగా లోకంలో పిలువబడతాడు. అవునా కాదు? అవునమ్మా, హిమవత్ పర్వతం నా కొడుకే. హిమవంతుడు నీకు కొడుకు అయితే హిమవంతుడి కూతుర్ని కాబట్టి నాకు హైమవతి అని పేరు. ఇప్పుడు నా తండ్రి హిమవంతుడైతే హిమవంతుడికి తండ్రివి నువ్వైతే నువ్వు నాకేమవుతావు? తాతవేనా? అవునమ్మా, తాతని. అందుకు తపస్సు చేశాను. ఏం కావాలమ్మా, దేని గురించి అల్లరంతా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, శంకరుడు ఏమిటో ఇలా చూశాడు అలా చూశాడు కాళీ అన్నాడు. ఈ వర్ణం పోయి తెల్లటి వర్ణం పొందాలనుకుంటున్నాను. అది ఉట్టి తెలుపు కాదు, తెలుపు పసుపుకి కూడా గౌరవర్ణం అని పేరుంది. 2 కలిసినటువంటి కాంతితో కూడిన వర్ణాన్ని పొందుతాను. శంకరుడు చూసి అబ్బా అనాలి. అటువంటి పేరు రావాలి, గౌరీ. గౌరవర్ణంతో గౌరినై వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటానంది. అమ్మ, దానికి నన్ను అడగడం ఎందుకమ్మా? మరి సృష్టికర్తవి నువ్వు కదా, ఈ నల్ల తొడుగు తీసి తెల్ల తొడుగు ఎక్కించండి. ఆయన అన్నాడమ్మా, నీ విషయంలో చెయ్యగలిగిన వాణ్ణి కాను. శంకరుడు ఎందుకు నీ వంక తిరిగి కాళీ అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. శుంభ విశుంభులని 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళు వరం అడిగారు నన్ను తపస్సు చేసి. అయోనిజ అయినటువంటిది, పెళ్లి కానిటువంటిది, కుమారి అయినటువంటిది, మహాసౌందర్యరాశి అయినటువంటి ఒక ఆడదాని చేతిలో మేము చచ్చిపోతామని వరం అడిగారు. అమ్మా, శంకరుడు దేవతల కార్యం తీర్చడానికి నువ్వు తపస్సు చెయ్యాలన్న కోరిక పుట్టేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసి నిన్ను పంపాడు. అమ్మా, నీ నల్ల తొడుగు విడిచిపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యి. కౌశికి అని పేరు వస్తుంది ఆ రూపానికి. నల్లటి రూపంలో ఉన్న కుమారి కనుక ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి, అయోనిజ కాబట్టి ఇప్పుడు ఆమె సింహవాహనారూఢ అవుతుంది. సింహాన్ని బహూకరిస్తాను. ఆ వాహనం మీద వెళ్ళి శుంభుల్ని పరిమారుస్తుంది. అమ్మ, నువ్వు గౌరవర్ణం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళాను. చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి.
వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏంటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదెవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి. ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యం అంతా పోయింది. పరమసత్వ గుణంతో ఉంది. పైకి పులి దేహం, కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయటకు వచ్చింది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా, కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. ఆడపిల్ల పెళ్లి పీటలకి వెళ్ళే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మా, నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను, నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను. మగవాడు అలా విడిచిపెట్టలేడు. నేను ఉన్న ఊరు విడిచిపెట్టి ఒక్క 4 రోజులు ఇంకో ఊరు వెళ్ళి ఉపన్యాసం చెప్పాను అనుకోండి, నాకు బ్రహ్మరథం పట్టనివ్వండి. పాపం వాళ్ళు ఏం తక్కువ చేయరు, ఎన్ని సౌకర్యాలు కల్పించనివ్వండి. ఏంటో ఎప్పుడు వెళ్ళిపోతానో కాకినాడ అనిపిస్తుంది. ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పాపం వాళ్ళు నీకేమో తక్కువ చేశారని ఇంట్లో కన్నా ఏమీ లేదు, అన్నీ ఎక్కువే చేశారు. మరి ఎందుకు వెళ్ళిపోతానంటావు? అదో సంతోషం. మరి అది ఆడపిల్ల అయితే తల్లిని వదిలేస్తుంది, తండ్రిని వదిలేస్తుంది, తోబుట్టువులను వదిలిపెట్టేస్తుంది, ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, స్నేహితుల్ని వదిలిపెట్టేస్తుంది, ఆఖరికి తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం వదిలిపెట్టేస్తుంది. చిటికిని వేలు పట్టుకుని ముఖం తెలియనటువంటి వాడు భర్త అని వెళ్ళిపోతుంది. సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతుంది. ఎక్కడికో ఆయననొక్కడిని నమ్మి వెళ్ళిపోతుంది. ఆయన సంతోషంతో చిరునవ్వు నవ్వి పలకరించి ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందమో, నిజంగా ఎంత సంతోషపడిపోతుందో. అదే భర్త కసురుకున్నాడు అనుకోండి, ఒక్క విషయం, నా కర్మ కొద్దీ దొరికావు అన్నాడు అనుకోండి, అంతే. ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కళ్ళెత్తుకుంటుంది. ఎంతమంది పొగడనివ్వండి, సంతోషం ఉండదు. ఆయన ఏదో అన్నాను లేవే గబుకు, అవునులేండి మనసులో మాట బయటకు వచ్చింది, మీ కర్మ కొద్దీ దొరికాడు, మీకు తగిందని అయిపోతుంది అంటుంది. ఆ మాట తట్టుకోలేదు ఆడది. అమ్మా, జగదంబవైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే. నేను సామాన్యమైన ఆడపిల్లని, తల్లిని తండ్రిని ఉన్న ఊరిని కన్నవాళ్ళని ఇంటి పేరు గోత్రం స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నామ ఎంత నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప అది తీసుకెళ్ళి ఏదో అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అక్కడ గౌరీ పూజ చేయిస్తాను. నాబోటిగాడు అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు? అక్కడికి పెడతారు, అక్కడ చెప్తారు ప్రవర, 2 వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు. చెప్పే వరకు పెళ్లిపేటల మీదకి రావడానికి వీల్లేదు. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తుంటే పువ్వులు ఫలాలు అన్ని మామగారు బహూకరించాలి. అమ్మ బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. కాబట్టి ఆ తల్లి, మళ్ళీ కథలోకి రండి, వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు, ఇద్దరివి ముచ్చట్లు అయిపోయి లోపల పెడుతున్నారు. అమ్మవారండి, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించాలి. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమి తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది. ఆ వ్యాఘ్రము బయలుదేరొచ్చింది. వచ్చి 2 కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చాడు, తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను.
గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జింటోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జింటో విధి భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకొని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందో మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలిన ఏవైనా మునుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు ఊడి తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోష తరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడితో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి, ఈ వ్యాఘ్రానికి పేరు ఉంచుతున్నాను, దీని పేరు సోమనంది అన్నాడు. ఆ పెద్ద పులి పేరు సోమనంది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరు ఉంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తుంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకులు. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.